ఒక్కసారి చనిపోతే మళ్ళీ తిరిగి బ్రతకడం సాధ్యమేనా? ఒకసారి ఆయుష్ తీరిన వారు తిరిగి పునర్జీవనం పొందడం జరిగే పనేనా? ఒకవేళ అదే నిజమైతే ఈ సృష్టి పరిస్థితి ఏమిటి? భూమిపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే ప్రశ్నల్లో మొదటి వాటికి సమాధానం చెబుతామంటోంది ఆస్ట్రేలియాలోని ఓ సంస్థ. కాస్త డబ్బులు చెల్లిస్తే చాలు మరణించిన వారిని తిరిగి బ్రతికిస్తామని చెప్తోంది. అవును, మీరు విన్నది నిజమే. డబ్బు చెల్లిస్తే చనిపోయిన వారిని బ్రతికిస్తామంటోంది ఓ సంస్థ. ఆస్ట్రేలియాలోని ప్రముఖ సదరన్ క్రియోనిక్స్ సంస్థ మరణించిన వారిని భవిష్యత్తులో తిరిగి బ్రతికిస్తామంటోంది. ఈ ఏడాది మే 12న ఓ వృద్ధుడు చనిపోగా ఆ మృతదేహాన్ని -200 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద భద్రపరిచిందంట. ఇలా ఫ్రిడ్జ్ చేసిన భద్రపరిచిన మృతదేహాలను భవిష్యత్తులో మేలుకొలిపే అవకాశం ఉంటుందని చెప్తోంది. అతను కంపెనీ తొలి పేషెంట్ గా పేర్కొన్నారు. ఇలా చేయడం కోసం ఒక్కో కస్టమర్ నుంచి సుమారు $1,70,000 వసూలు చేస్తుండగా వైద్య ఖర్చులు అదనమని పేర్కొందని తెలుస్తోంది. తాజాగా ఈ విషయాలపై స్పందించిన సదరన్న క్రయోనిక్స్ ఫెసిలిటీ మేనేజర్ ఫిలిప్ రోడ్స్ ఈ సంవత్సరం నుండి మృతదేహాలను చేర్చుకోవడానికి తమ సంస్థ సిద్ధంగా ఉందని, ఫస్ట్ ఈజ్ ఫస్ట్ విధానంలో ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. ఆ సంస్థ మొదట పేషెంట్ 1 గా ఓ డెడ్ బాడీని తీసుకుంది. అది మే 12న సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో మరణించాడు. అతని శరీరాన్ని తిరిగి బ్రతికించాలనే ఆశతో 10 గంటల ప్రక్రియ వెంటనే ప్రారంభమైంది. ఇందులో భాగంగా మృతదేహాన్ని ఆసుపత్రిలోని శీతల గదిలోకి తరలించి ఐసులో ప్యాక్ చేస్తారు. వైద్యులు అప్పుడు ఒక రకమైన యాంటీ ఫ్రీజ్ గా పనిచేసే ద్రవాన్ని పంప్ చేశారు. ఆ సమయంలో డెడ్ బాడీని స్పెషల్ స్లీపింగ్ బ్యాగ్ లో చుట్టి డ్రై ఐస్ లో ప్యాక్ చేశారు. అతని శరీర ఉష్ణోగ్రత దాదాపు -80 డిగ్రీల సెల్సియస్ కు తగ్గించబడింది. మరుసటి రోజు సదరన్న క్రయోనిక్స్ యొక్క హోల్ బ్రూక్ సదుపాయానికి ఆ మృతదేహం బదిలీ చేయబడింది. ధ్రువ నైట్రోజన్ డెలివరీ అయ్యే వరకు అతడు పొడి మంచు మీదనే ఉన్నాడు. ఆ తర్వాత ఉష్ణోగ్రత -200 డిగ్రీల సెల్సియస్ కు తగ్గించబడింది. అయితే ఈ విషయంపై కొంతమంది ఆశలు పెట్టుకుని ముందుకు కదులుతున్నారని తెలుస్తోంది. అదే సమయంలో మరికొంతమంది మాత్రం ఇది ప్రకృతికి సృష్టికి పూర్తి విరుద్ధమని, బ్రతుకున్నప్పుడు ఆయుష్ పెంచడాన్ని నమ్మొచ్చు కానీ మృతి చెందిన వారిని తిరిగి బ్రతికించడం అనే ప్రక్రియ ఆల్మోస్ట్ చీటింగ్ అని అంటున్నారట.